క్యాన్సర్‌పై నేను రాసుకున్న కవిత్వాన్ని చదివి వినిపిస్తాను. కవితా శీర్షిక: ఆందోళన వద్దు అవగాహన ముద్దు. అన్నా విన్నావా, విరుగుపడని వయ్యారంట, మడం తిప్పని మహమ్మారంట, ఇదే క్యాన్సర్ అంట. మన దేహంలో కొన్ని కణాలు పుడతాయంట, చస్తాయంట. ఇలాగైతే అస్సలు పర్లేదంట. కానీ క్యాన్సర్ కణాలు తయారవుతాయంట. అవేమో కణం మీద కణం, కణం మీద కణం, కణం మీద కణం పాకుకుంటూ, పేర్చుకుంటూ దేహ ప్రక్రియను మట్టి కరిపిస్తాయంట. అయినా కానీ కంగారొద్దు, కాలు తొక్కుకోవద్దు, భయం వద్దు, అవగాహనే ముద్దు. జాగ్రత్తలతో ఉంటే బాగుంటుంది మన సరిహద్దు. అపోహలొద్దు, ముందడుగుతో క్యాన్సర్‌ను చేయొచ్చు రద్దు. తంబాకు నీకివ్వచ్చు తన్మయత, బీడీలతో నడిస్తే నీకు బుద్ధిహీనత, గుట్కాలు నమిలితే నీకు దేహానికి కలత. నూనె నింపిన పదార్థాలకు దూరం దూరం పాటించు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజు తగ్గించు. తెక్క ఎండలో నెత్తికి టోపీ తగిలించు. గంటలు గంటలు కూర్చోకు, మంటలు మంటలు తెచ్చుకోకు. కరగని గడ్డలు పెరిగిన, మానని గాయాలు చుట్టుముట్టిన, అకారణంగా బరువు తగ్గిన, రక్తస్రావం ఆగకుండిన, మలమూత్రాలలో రక్తం వచ్చిన, పరుగులెట్టు ఆసుపత్రికి, నడుము కట్టు నయం చేసుకోవడానికి. ఆదిలో గుర్తిస్తే ఆగిపోద్ది, తుదిలో గుర్తిస్తే తుడిచిపోద్ది. అందుకే ఇందుకే పొగ తాగడం పండబెట్టి నీళ్లు తాగడం మొదలుపెట్టు. ఆలింగనముతో ఆకుకూరలను పట్టుపట్టి అదమి పట్టు. కాయగూరలు కంఠానికి గట్టుకట్టి ముద్దు పెట్టు. ఫైబర్ ఉన్న ఆహారాన్నే హైపర్‌గా తొడగొట్టి పట్టు. కుటుంబానికి నువ్వే ఆయువు పట్టు. సమాజానికి నువ్వే అభివృద్ధి మెట్టు. భయాన్ని బందు చేయవోయ్, అవగాహనను అందుకోవోయ్, జనజీవన స్రవంతిలో నిలిచిపోవోయ్. థ్యాంక్ యూ.